హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియో స్టార్ట్ చేస్తున్నాను. వీడియో చూడండి, టైటిల్ చూశారు కదా, మీరు టైటిల్ చూస్తారు, చాలా ఇంట్రెస్టింగ్గా వీడియో ఓపెన్ చేశారు. మీ ఇంట్రెస్ట్ని ఏమాత్రం తగ్గించకుండా వీడియోని తీసుకెళ్తాను. బట్ కాకపోతే నా రిక్వెస్ట్ అందరికీ తెలుసు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, కొత్త వాళ్ళుగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ని. అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వచ్చేస్తుంది అనమాట. అండ్ గైస్, మీ అందరి కోసం ఈరోజు నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, చాలా మందికి అవసరమయ్యే వీడియో అనమాట ఇది. అంటే ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవాలని, ప్రేమించిన అమ్మాయిని ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. బట్ ఆ ప్రాసెస్ మీరు అనుకున్నట్టుగా జరగాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా చేయాల్సిందే అనమాట. సో ఐ థింక్ మీరు ఎవరినైనా ఇష్టపడుతూ ఉన్నట్లయితే, సో వాళ్ళతో మనకి మ్యారేజ్ అయిపోవాలి, తనతో హ్యాపీగా ఉండాలి అనే థాట్స్లో ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియోస్ చూడండి. ఆ ట్రిక్స్ అన్ని వన్ బై వన్ చెప్పే ముందు అయితే ఫస్ట్ ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. మీ ఇద్దరి మధ్య ఫస్ట్ ఒక ట్రస్ట్ ఉండాలి అనమాట. ఏదైనా సరే ఒకటి మీరు అనుకుంటున్నప్పుడు గట్టిగా అది జరగాలి అంటే మాత్రం ఒకరి మీద ఒకరికి చాలా నమ్మకం ఉండాలి అనమాట. అంటే అర్థం చేసుకునే గుణం కూడా ఉండాలి. అంటే ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చినా సరే మళ్ళీ అది రియలైజ్ అయ్యి మళ్ళీ మాట్లాడుకోవడం, మళ్ళీ ఏదైనా మిస్టేక్ ఉంటే సారీ చెప్పుకోవడం. సో అంటే అలాగే ఇంకొకటి ఏంటి అంటే, మీ గురించి ఎవరైనా ఒక నెగిటివ్ వర్డ్ చెప్పినా కూడా ఐ థింక్ చాలామంది విషయాల్లో జరుగుతూ ఉంటుంది. సో ఎందుకు అలాంటి అబ్బాయిని లవ్ చేస్తావు నువ్వు, లేదా ఎందుకు అలాంటి అమ్మాయిని లవ్ చేస్తావు, ఇట్లా లేకపోతే అలా ఇలా అని చెప్పేసి ఏదైతే నెగిటివ్గా చేయాలనో లేకపోతే వాళ్ళని విడగొట్టాలనో సో ఏవేవో చెప్తూ ఉంటారు కొంతమంది. బట్ మీకు ఉండాలి ట్రస్ట్. లేదు తను ఎలాంటి వాళ్ళు అనేది నాకు తెలుసు, ఆ అమ్మాయి నాకు తెలుసు ఎలాంటిదో, సో ఆ అబ్బాయి ఎలాంటి వాడు నాకు క్లియర్గా తెలుసు. సో అంటే అది ఎవరు ఏది చెప్పినా నమ్మకూడదు అనమాట. ఫస్ట్ మీకు ఒక అండర్స్టాండింగ్ ఉండాలి, మీ పైన మీకు చాలా చాలా నమ్మకం ఉండాలి అనమాట. ఆ నమ్మకం ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో ఆటోమేటిక్గా మీ ఇష్టం, మీ లవ్ అనేది మ్యారేజ్ వరకు వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైం అన్నెసరీ ఫైట్స్ లేకుండా రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేయండి. అంటే ప్రతి చిన్నదానికి, అంటే అవసరం లేని దగ్గర కూడా ఓవర్గా రియాక్ట్ అయిపోవటం కానీ, ప్రతి దానికి ఫైటింగ్ చేసుకోవటం కానీ అలాంటివి లేకుండా రిలేషన్షిప్ని మంచిగా వీలైనంత వరకు స్మూత్గా డీల్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే మనం మీ పేరెంట్స్తో ఫస్ట్ చాలామంది చేసే పెద్ద తప్పు నేను ముందే చెప్పేస్తున్నాను. ఏంటో అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో కావచ్చు, లేదా ఓవర్ ఇంట్రెస్ట్తో కావచ్చు, లేదా నాకు అన్నీ తెలుసు, నేను చాలా మెచ్యూర్డ్ అనే ఒక ఫీలింగ్తో కావచ్చు, లేదా ఓవర్ కాన్ఫిడెంట్తో అయినా కావచ్చు. కొంతమంది ఎలా మాట్లాడతారంటే, అంటే కొంతమంది తెలిసి తెలియకని నేను చెప్తాను, పేరెంట్స్తో సో ఇదిగో నాకు ఈ అమ్మాయి నచ్చింది, లేకపోతే ఇదిగో ఈ అబ్బాయి నాకు నచ్చేసాడు, సో నేను తొందరలో పెళ్లి చేసుకోబోతున్నాము అది అంటే, ఇలా మీరు టాపిక్ని తీసుకెళ్ళి మీ పేరెంట్స్ ముందు పెట్టారనుకోండి, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, స్పాట్లో నో చెప్పేస్తారు వాళ్ళు. సో అంటే అంటే ఏంటి తను ఇలా చెప్పేస్తున్నారు అనే ఒక నెగిటివ్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా మీ పేరెంట్స్ అయితే మీ లవ్ని యాక్సెప్ట్ చెయ్యరు. సో ఎప్పుడూ అలా చెప్పమాకండి. మీరేం చేయాలి అంటే, జస్ట్ నార్మల్గా అంటే కొద్ది రోజుల ముందు నుంచే, మీరు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మీరు తన ఫోటో చూపించండి. అండ్ చూడు ఎలా ఈ అమ్మాయి చాలా బాగుంది కదా, లేదా తను మాట్లాడే విధానం కానీ ఈ అమ్మాయి చాలా చక్కగా మాట్లాడుతుంది కదా. సో అంటే ఇట్లా సరదాగా కొంచెం చూపిస్తూ, అంటే ఎలా ఉండాలంటే చెప్పనట్టు ఉండాలి, చూపించినట్టు ఉండాలి అనమాట. సో అలా మీరు కొద్ది రోజులు అలా ఫన్నీగా జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇవ్వనట్టుగా అలా డీల్ చేస్తూ ఉన్నారనుకో, కొద్ది రోజులకి వాళ్ళు కొంచెం అలవాటు అవుతుంది అనమాట. ఓకే, ఇతను ఓకే బాగున్నాడు కదా అని వాళ్ళకు ఒక ఫీలింగ్, లేదా ఓకే ఈ అమ్మాయి బాగానే ఉంది కదా అని ఒక ఫీలింగ్. ఇలాంటివి స్టార్ట్ టైం ఇవ్వండి, ఫస్ట్ ఫ్యామిలీకి టైం ఇవ్వండి. సో కొంచెం టైం ఇచ్చి నెమ్మదిగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి. ఖచ్చితంగా మీరంటే ఏంటి అనేది మీ పేరెంట్స్కి ఒక ఐడియా ఉన్నట్లయితే, అంటే ఎప్పుడు తను అంత 100% రాంగ్ స్టెప్ అయితే తీసుకోరు. సో తను కొంచెం ఆలోచిస్తారు నిజంగానే, లేదా హానెస్ట్గా అమ్మాయిని ఇష్టపడ్డాడేమో, లేదా ఆ అబ్బాయిని ఆ అమ్మాయి ఇష్టపడిందేమో, సో ఎప్పుడు తను ఇలా చెప్పలేదు కదా, సో ఓకే తనతో లైఫ్ బాగుంటుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో అనేది పేరెంట్స్కి నెక్స్ట్ కొంచెం టైం తీసుకున్న తర్వాత వాళ్ళకి కూడా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే తనతో లైఫ్ బాగుంటుంది అనే ఒక కాన్ఫిడెంట్ మీకు మాత్రమే కాదు, మీ పేరెంట్స్కి కూడా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇలాగే ఏంటంటే, ఒకవేళ మేబీ మీరు అబ్బాయి అయితే మాత్రం తర్వాత అమ్మాయి తరపున, సో అమ్మాయి సైడ్ నుంచి కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో అమ్మాయి సైడ్ పేరెంట్స్ని కూడా మీరు ఒకసారి కలిసి మాట్లాడండి. అంటే ఏమంటారు, మీ ఇన్కమ్ గురించి, మీరేం చేస్తుంటారు, మీ జాబ్ ఏంటి,
అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, సో నేను ఇలా ఇష్టపడుతున్నాను, సో లైఫ్లో నేను తనని ఇలా చూసుకోవాలి అనుకుంటున్నాను, సో నాకు ఫర్దర్గా నేను తనని మంచిగా ట్రీట్ చేయగలను, సో మంచిగా మేము ఉండగలము, సో తనని నేను హ్యాపీగా చూసుకోగలను అనేది ఒక కాన్ఫిడెంట్ అనేది అమ్మాయి సైడ్ పేరెంట్స్కి కూడా మీరు ఇవ్వాలి అనమాట. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ చాలామంది అమ్మాయిల పేరెంట్స్ ఎందుకు ఒప్పుకోరు అంటే, సో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది తెలియదు, అబ్బాయి ఎలాంటి వాడు అనేది తెలియదు. దాని తర్వాత ఫర్దర్గా ఇన్కమ్ మంచిగా సోర్స్ ఉందా లేదా, అంటే ఒక మంచి జాబ్ ఉందా లేదా, తనని హ్యాపీగా చూసుకోగలడా లేదా అమ్మాయిని, సో సంతోషంగా ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా లేవా, ఇలాంటివన్నీ చెక్ చేస్తారు. కాబట్టి మీరు స్టార్టింగే కొంచెం హడావిడి తీసుకొని, లేకపోతే టెన్షన్ తీసుకోనో, లేకపోతే ఏదో చెప్పాలని ఏదో చెప్పేయటం కాకుండా మీరు ముందుగా ప్రిపేర్ అవ్వండి కావాలంటే. సో నీట్గా వెళ్ళి కూర్చొని వాళ్ళతో చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, ఓపిక్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి. సో నాకు ఈ జాబ్ ఉంది, లేకపోతే నేను ఒక రోజులు ఈ జాబ్ తెచ్చుకుంటాను, సో ఫర్దర్గా అంత తొందర ఏం లేదు, నేను మంచిగా సెటిల్ అయిన తర్వాతే మ్యారేజ్ చేసుకుంటానని కానీ, లేదా ఆల్రెడీ మీరు సెటిల్ అయ్యి ఉంటే కానీ మీరు ఎలా చూసుకుంటారు అనేది కూడా అమ్మాయి తరపు పేరెంట్స్కి మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. సో ఖచ్చితంగా వాళ్ళు టైం పట్టినా కూడా యాక్సెప్ట్ చేసే ఛాన్స్ అయితే మోస్ట్లీ చాలా వరకు ఎక్కువగానే ఉంటుంది అనమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే ఫైనల్గా చెప్తున్నాను, చాలామంది అంటే మీకు ఇంకా ఏం కన్ఫామ్ అనేది కాకుండానే చాలామందికి చెప్పేసుకుంటూ ఉంటారనమాట. ఐ థింక్ నేను ఇదిగో ఇతన్ని పెళ్లి చేసుకోబోతున్నాను, లేకపోతే ఇదిగో నేను ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోబోతున్నాను, సో అది ఇది అని చెప్పేసి, అంటే మీ రిలేటివ్స్ లేకపోతే మీ ఫ్రెండ్స్ అయినా సరే, ఎవరైనా తెలిసిన వాళ్ళైనా సరే చెప్పమాకండి. తొందరపడి కొంతమంది చెప్పేస్తూ ఉంటారు. సో ఎప్పుడు అలా చెప్పమాకండి. ఎందుకంటే మేబీ ఏమో చెప్పలేము. సో వాళ్ళకి అలా చెప్పినప్పుడు వాళ్ళు వన్ బై వన్ షేర్ చేసేసుకొని కొంచెం నెగిటివ్గా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. సో అంటారు కదా, కీడించి మేలించాలి అని చెప్పేసి. సో ఏమైనా జరగచ్చు కాబట్టి, సో అంటే దానివల్ల మీకు యూజ్ అయితే ఏమీ ఉండదు. ఎప్పుడైతే మీరు అమ్మాయి తరపు పేరెంట్స్, అబ్బాయి తరపు పేరెంట్స్ అంతా ఓకే చేసేసుకొని అంతా హ్యాపీగా ఉన్నప్పుడు మీరు టైం చూసుకొని అది అఫీషియల్గా అనౌన్స్ చేసుకోండి. అంతేకాని సో దానికంటే ముందుగా మాత్రం ఎవరికి చెప్పటం కానీ చేయడం కానీ అలాంటివి ఏమీ చేయమాకండి. సో ఫర్దర్గా అస్సలు మంచిది కాదు అనమాట. యాక్చువల్లీ లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనే థాట్స్ ఉన్న వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట ఈ మాట. అమ్మాయిలు అబ్బాయిలు చెప్పేది ఒకటే, సో ఆవేశపడి నిర్ణయాలు తీసుకోమాకండి. ఎవరైనా కావచ్చు, మ్యాక్సిమం చాలామంది ఏంటంటే ఒక టీనేజ్లో వాళ్ళకి ఏం తెలియదు. ఐ థింక్ అప్పుడు అంటే ఆ థాట్స్ వేరుగా ఉంటాయన్నమాట. సో అంటే మాకేంటి, మేము ఉండగలంలే, మేము హ్యాపీగా బతికేస్తాం అనే థాట్ ఉంటుందేమో కానీ, బట్ పేరెంట్స్ని ఒప్పించి చేసుకుంటే ఆ ఫీల్ చాలా వేరుగా ఉంటుంది అనమాట. మనకంటూ ఉన్నారు అందరూ, మన పేరెంట్స్ మనల్ని యాక్సెప్ట్ చేశారు అనే హ్యాపీనెస్తో లైఫ్ లీడ్ చేయడం వేరుగా ఉంటుంది. అండ్ అంటే కొంతమంది పేరెంట్స్ పర్మిషన్ లేకుండా కూడా ఇలాంటివి చేయడం వల్ల చాలామంది విడిపోతున్నారు అనమాట. అంటే అంటే ఎలా ఉంటుంది అంటే, ఆ టైంలో మీరు ఆలోచించి మంచి మెచ్యూర్డ్ పర్సన్స్ అయితే అది వేరుగా ఉంటుంది. కానీ బట్ తెలిసి తెలియని ఏజ్లో చాలామంది తొందరపడి నిర్ణయాలు తీసుకొని, సో మ్యారేజ్ చేసుకొని ఆ తర్వాత పడక, సెట్ అవ్వక, డివోర్స్ తీసుకొని బాధపడుతూ, సో అలాంటివి చాలామంది లైఫ్లో జరుగుతున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. సో ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి. ఎప్పుడైనా నువ్వు ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా లేదా అమ్మాయిని ఇష్టపడుతున్నా, ఈ పర్సన్తో నాకు ఎన్ని ఫైటింగ్స్ జరిగినా కూడా నేను తనతో ఉండగలను. సో తను ఉంటే చాలు నాకు హ్యాపీ. సో ఎలాంటి డిస్టర్బెన్సెస్ రావు అని మాత్రం అనుకోవద్దు, ఖచ్చితంగా వస్తాయి. బట్ వచ్చినా కూడా మేము అవి డీల్ చేసుకొని ముందుకు వెళ్తాము, హ్యాపీగా మేము స్ట్రాంగ్గా ఉంటాము అనేది ఒక కాన్ఫిడెంట్ అనేది మీకు ఉంటేనే నెక్స్ట్ ఫర్దర్ అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. సో అంతేకాని అంటే నేను చెప్పేది ఏంటంటే తొందరపడద్దు అని చెప్తున్నాను. సో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. బట్ మీకు ఆ ట్రస్ట్, ఆ లవ్, ఆ ఎఫెక్షన్ ఉన్నట్లయితే, అంటే మీరు కొన్ని ఇయర్స్గా మీరు లవ్ ట్రావెలింగ్లో ఉన్నట్లయితే మీకు అర్థమైపోతుంది మీరు ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉన్నారు, మీ రిలేషన్షిప్ ఎలా ఉంది, మీరు కోపడుతున్నారు, ఎమోషన్ అవుతున్నారు, బట్ అయినా కూడా మళ్ళీ మీరు నార్మల్ అయ్యి మళ్ళీ కలిసిపోతున్నారు అంటే మాత్రం డెఫినెట్లీ మీరు మంచిగానే ఉంటారు ఫ్యూచర్లో కూడా. బట్ లేదు, నాకు ఈగో ఉంది, యాటిట్యూడ్స్ ఉన్నాయి, నేను పీక్కుంటాను, నేను లాక్కుంటాను, నాకు ఎలా అయితే నచ్చదు అలా అయితే నచ్చదు అనుకునే వాళ్ళైతే అసలు లవ్ జోలికే వెళ్ళమాకండి. సెట్ అవ్వదు అనమాట. ఫర్దర్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు. సో అండర్స్టాండింగ్ ఉండాలి, లవ్ ఉండాలి, కేర్ ఉండాలి, అటెన్షన్ ఉండాలి, అన్నీ ఉంటేనే పర్ఫెక్ట్గా అనమాట. లేదంటే చాలా కష్టమైపోతుంది. కాబట్టి ముందు అంటే
ఒక విషయం పేరెంట్స్ దాకా తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు ఎంతవరకు స్ట్రాంగ్‌గా ఉన్నారనేది చాలా ఇంపార్టెంటు. సో, ఎప్పటికైనా మేము ఏమి జరిగినా కూడా మేము కలిసే ఉంటాము అనే థాట్ బ్లైండ్‌గా ఉన్నట్లయితే మాత్రం నెక్స్ట్ ఆ ప్లాన్ తీసుకెళ్ళి నెమ్మదిగా నేను స్టార్టింగ్‌లో ఏదైతే చెప్పానో ఆ విధంగా మీ పేరెంట్స్‌తో మాట్లాడండి. నెమ్మదిగా అర్థమయ్యేలాగా వాళ్ళకి చెప్పండి. సో, మీరు ఎలా చూసుకుంటారు వాళ్ళని అనేది కూడా క్లియర్‌గా చెప్పండి. సో, ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. మీలోని యాక్సెప్ట్ చేస్తారు అనమాట. బట్ ఇంకోటేంటంటే మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం, పాటుగా ఇంకొకటి ఏంటంటే కొంతమంది పేరెంట్స్ సలహాలను కూడా పట్టించుకోరు అనమాట. బట్ వాళ్ళ నుంచి కూడా మంచిగా సజెషన్ తీసుకోండి. వాళ్ళతో మాట్లాడండి. సో ఫ్రెండ్స్, ఇవన్నమాట. మీరు ఎవరినైనా ఇష్టపడినా సో వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలనే థాట్ ఉన్నా కూడాను ఖచ్చితంగా నేను చెప్పిన పాయింట్స్ మీకు బాగా హెల్ప్ అవుతాయని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ మీకు ఎలా అనిపించింది వీడియో చెప్పండి, కామెంట్ చేయండి. అండ్ ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.